ఇక్కడ నాకు అన్ని ఎమోజీస్ స్క్రీన్ పైన చూపిస్తుంది. సో ఈ స్క్రోల్ చేస్తూ చూస్తున్నా. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ఇక్కడ ఎట్లనే ఉంది మరి. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూ. ఓకే, మళ్ళీ ట్రై చేస్తా. బ్రదర్ చిచ్చి అన్నారు. ట్రై చేస్తా. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూ. నేను కాదా? ఓ ఇంత పెద్ద డైలాగ్. ఓకే ఓకే, ఇంత పెద్ద డైలాగ్ మధుబాయ్తో కాదు, సింపుల్ డైలాగ్ చెప్తాడు. ఒక డైలాగ్ ఉంది కానీ అది బాగోదు. అది కాదు, అది కొంచెం వేరే డైలాగ్ ఉంది. అయ్యమ్మా, దోమలకేంది? దోమ ముక్కులు పెడతా బ్రదర్. ఓకే, డిస్టర్బ్ చేస్తుంది. దోమలు డిస్టర్బ్ చేస్తున్నాయి, వాటి ముక్కులు పెట్టమంటే పెడతా. సో తిన్నారా అందరూ? 11:20 అయితే అవుతుంది టైం. ప్రజెంట్ వచ్చేసి 11:30 కావస్తుంది. అందరూ తిన్నారా లేదా? ఇంకో రోజు చెప్పిద్దాం మన మధుతోటి డైలాగు. ఏమో మరి ప్రతిసారి మధుతోటి డైలాగ్ చెప్పిస్తారు అందరూ. లేదు మధు, నీ దగ్గర ఏదో ఉంది. మధు నీతోటి డైలాగ్ ప్రతిసారి లైవ్ చేసిన ప్రతిసారి మధుతో ఒక డైలాగ్ చెప్పిస్తారు. భయ్య ఒకసారి రోడ్ మీద ఉరుకుంటా జై బాలయ్య అని గట్టిగా అరువు భయ్య. షేగోల్ మేమైతే తిన్నామా అన్నా, మీరు కూడా తిని పడుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. యా, నేను కూడా తినేసి వచ్చిన, లేట్ అవుతుంది అనేసి. కానీ మన కెమెరామెన్ తినలేదు, అతని పేరు అనిల్. సో రోడ్డు పైన ఉరుకుంటా జై బాలయ్య అనాలంట. ఉరకను కానీ నిలబడి చెప్తా. చెప్పనా గట్టిగా? జై బాలయ్య. జై బాలయ్య. ఓకేనా? ఇంకా గట్టిగా అన్నమంటే అంట. అరే రే రే రే, ఎటు షేక్ చేస్తున్నావు? అరే మైక్ నా దగ్గర ఉంది, నువ్వు ఎట్లా ఉరుకుతావు? నువ్వు ఉరుకుంటూ చెప్తే వాళ్ళకి వినిపించదు. అమ్మ ఉప్పు వచ్చిందిగా మనకి. ఏంటి చెప్పు, దీనిలో చెప్పు. 10,000 ఇస్తా, ఉరికి చెప్తా. చూసారా ఇది డబుల్ యాక్షన్. 10,000 ఇస్తే ఉరుక్కుంటూ చెప్తాడంట. కెమెరామెన్ కి 4 దోమలని తినిపించు భయ్య, పాపం ఆకలిగా ఉండి ఉంటది. దోమలంట తింటావా? తినాలంట. దోమల్ని తినాలంటే ఎక్కడ కూడా తెలుసా? చైనా. చైనా చైనా చైనాలో పోయి తినాలి. ఇది ఇండియా కదా, ఇండియాలో తినారు కదా, అందుకని ఇక్కడ తినడు. చైనాలో ఉంటే తింటాడు. సో ఒకసారి మళ్ళీ ఇటు చూపి. అదే వాళ్ళే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి కదా. ఇలా డిసప్పాయింట్ ఉన్నారు, నువ్వు ఏం చేద్దామంటే ఎట్లా మధు చెప్పు? జరసేపు అది మర్చిపోయేలాగా చేయాలి మనం. సో ఇది చూడండి, వెనకాల థియేటరు సినీ టౌన్ ఇందిరా నాగేంద్ర. ఇందులో 2 స్క్రీన్స్ అయితే ఉంటుంది. పక్కన ఇంకో థియేటరు శ్రీలక్ష్మి, అందులో ఒకటే స్క్రీను. సో ఇంకా వెళ్తాం మేము కూడా. లైవ్ అయితే ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ అందరికి ఇంతసేపు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భయ్యా మైక్ చూస్తేనే ముక్కులో పెట్టాలి అని ఉంది అర్జెంట్గా, కనీసం కెమెరామెన్ ముక్కులో అయినా పెట్టు ప్లీజ్ భయ్యా ప్లీజ్. వద్దు ఇక కాదు. సరే, ఇక్కడ దోమలు అయితే కలుస్తున్నాయి మాకు. ఏం చేస్తున్నాం లైవ్? ఇక ఏమైనా అప్డేట్ వస్తే అప్డేట్ ఇస్తాం. ఓకే, లైవ్ ఎండ్ చేసి గుడ్ నైట్ అందరికీ.
ఇగో